సో, చాలామంది స్టూడెంట్సు ఈ కాలేజెస్‌లో ఛాన్సెస్ అయిపోయిన వాళ్ళు గానీ, లేపోతే ముందు ముందు రోజుల్లో అవ్వబోయేవాళ్ళు R20, R19 రెగ్యులేషన్ వాళ్ళు గానివ్వండి. సో, వీళ్ళందరూ అడిగేది ఒకటే. ఇప్పుడు స్పెషల్ సప్లీలయితే యూనివర్సిటీకి పోయి రాస్తాం. అది ఓకే. నోటిఫికేషన్ పడినప్పుడు. ఇప్పుడు ఈ స్పెషల్ సప్లీ అయిపోయిన తర్వాత అందుట్లోకైనా పాస్ కాపోతే మన బీటెక్ గాని, ఎంటెక్ గాని ఇంకేదైనా గాని ఇక క్యాన్సిల్ జేస్తారా? అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే అకాడమిక్ రెగ్యులేషన్ ప్రకారం ఇన్నేళ్లలో గనక అవ్వజేయకపోతే క్యాన్సిల్ అవుతది మీ డిగ్రీ అని జెప్పేసి అది ఎంటెక్ డిగ్రీ అయినా, బీటెక్ ఏదైనా గానివ్వండి అని జెప్పేసి అడుగుతా ఉన్నారనమాట. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ జేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ జేసుకోండి. ఈ వీడియో లైక్ జేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ బిఫోర్ దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే సో, చాలా ఏళ్ల నుంచి స్పెషల్ సప్లీ రాసేవాళ్ళున్నారు. మీరంటే ఇప్పుడు కొత్తగా వచ్చారు R16, R13 రాబో R19 ఆ తర్వాత R20 ఓకేనా? మీరందరూ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి మీకు స్పెషల్ సప్లీలు రాయటానికి ఛాన్స్ ఉంటుంది. కాలేజీలో ఛాన్స్‌లు ఎలా అయిపోయినాయో అలాగే స్పెషల్ సప్లీలకు గూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్‌లో అంటే 90స్‌లో వాళ్ళు ఇప్పుడు 2000 ఆ టైంలో వాళ్ళు గూడా మొన్న స్పెషల్ సప్లీ రాయటం జరిగింది. ఆర్ఆర్ రెగ్యులేషన్ అంతకుముందు వాళ్ళు. అయితే మీరు గమనించినట్టయితే ఆ 2000 కన్నా ముందున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరియి కూడా ఇప్పుడు స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ అంటే ఇప్పుడు అఫిలియేటెడ్ అటానమస్ కాలేజీలు ఎలా పిలవడం మానేశారో, స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ ఏసినప్పుడు వాళ్ళ రెగ్యులేషన్ కూడా పిలవడం మానేయటం అయితే జరిగింది. అంటే ఏంటి దానికి అర్థం మీకు స్పెషల్‌గా మీ డిగ్రీ క్యాన్సిల్ అయిందని జెప్పేసి ఇంటికి పోస్టులు పంపించరు. దాన్ని బట్టి ఏంటంటే మీది క్యాన్సిల్ అయిపోయింది. ఇక మీకు పడవు అని. అంటే ఇప్పుడు గేటుకులు లాకులు చేసినప్పుడు లోపలికి రావడానికి రాకుండా చుట్టూ మొత్తం మూసేస్తే లోపలికెళ్ళేదానికి ఛాన్స్ ఉండదు గదా! ఇక నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పే పనుండదు గదా! ఆటోమేటిక్‌గా నువ్వు అర్థం చేసుకోవడమే ఇక మొత్తం మూసేసారు లోపల దారి లేనప్పుడు ఏం చేస్తాం వెనక్కెళ్ళిపోతాం. అలాగే ఇప్పుడేంటంటే ఈ పాత రెగ్యులేషన్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఒక సర్టెన్ లిమిట్ ఉంటది. అసలైతే రెగ్యులేషన్ బుక్ ప్రకారం 12 ఇయర్స్‌లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. 10-12 ఇయర్స్. అసలు 10 ఇయర్సే అంటారు గానీ 2 ఇయర్స్ ఎక్స్‌ట్రా ఇచ్చారు గదా! సో, ఇది గనక దాటిందంటే మాత్రం ఇక మూటాముళ్ళు చదువుకోవడం. అయినా గూడా పాత వాళ్ళని గూడా పిలిచారు చాలా మందిని అప్పటోళ్ళని. సో, ఒక్కొక్కటి క్యాన్సిల్ అయిపోతా వస్తాయన్నమాట. ఇప్పుడు ఉన్న R20 గానివ్వండి, R19 గానివ్వండి, R16 గానివ్వండి, R13 గానివ్వండి. సో, ప్రస్తుతానికైతే ఇంకా పిలుస్తానే ఉన్నారు. నో ప్రాబ్లమ్. R10 వాళ్ళు గూడా. R07 మరి పిలుస్తారా? లేదా? అని జెప్పేసి స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గానీ మనకు అర్థం గాదనమాట. మొత్తానికైతే దేనికైనా ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటుందనమాట. ఈ అఫిలియేటెడ్ అటానమస్‌లో క్యాన్సిల్ అయినట్టే స్పెషల్ సప్లీలో గూడా క్యాన్సిల్ అయిపోతే ఇక మీ డిగ్రీ పోయినట్టే. మీరు చేయటానికి ఉండదు. మళ్ళీ ఫ్రెష్‌గా కట్టుకోవడమే. ఇక అంత వయసు పోయిన తర్వాత ఇంక మీరు కట్టి మాత్రం ఏం చేస్తారు? యూజ్‌లెస్. పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే వితిన్ ది టైమ్ కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా?